ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గురుదేవ భవ ఛానల్లోకి మీకు స్వాగతం. 2026 పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో శని నుంచి పూర్తి అనుకూలత వచ్చే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే పట్టుదల ఎక్కువ. అయితే ఈ సంవత్సరంలో కొంచెం పట్టు విడుపు అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఈ పట్టుదల అనేది అంతానికి పోవడం వల్ల కొన్ని వ్యతిరేకాలు ఎదురే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది మంచిది. అలాగే మాట జాగ్రత్త కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి సంబంధించి కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకాలు ఎదురైనా సరే అవి పెద్ద ఇబ్బందులుగా అయితే మారే అవకాశం లేదు. ఆర్థిక పరంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు పనులు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతనమైన పనులు చేద్దాము అని సమయం కుదరక లేదా అవకాశాలు రాక ఆగిపోయినవి కూడా ఈ సంవత్సరంలో మళ్ళీ మొదలవుతాయండి. తలపెట్టే ప్రతి ఒక్క పని కూడా మంచి విజయంగా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వేరే కంట్రీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంచి చక్కగా వెళ్ళే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వెళ్ళినా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇబ్బంది లేదు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మంచి విజయాలు అయితే లభించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కొత్త మిత్రుల కలయిక కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి కొత్త మిత్రుల కలయిక వల్ల కూడా అన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఓవరాల్ గా వృశ్చిక రాశి వారి జీవితం చాలా బాగుంది. కానీ మాట జాగ్రత్తగా ఉండాలి. పట్టు విడుపు అనేది ఉండాలి. ఆ విధంగా ముందడుగేస్తే అంతా మంచి జరుగుతుందండి. అలాగే మేము చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం.